నిన్న మహిళా దినోత్సవం. నిన్నటి రోజున ఒక మహిళా డాక్టర్కి ఘోర అవమానం జరిగింది. ఎక్కడో కాదు, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం. ప్రత్తిపాడులో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిన్న రాత్రి జనసేన పార్టీ నేత వాళ్ళ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. మామూలు కూడా కాదు. రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి బాధితుడిని కొందరు వ్యక్తులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ లేడీ శ్వేత గారు వెంటనే స్పందించి చికిత్సను కూడా ప్రారంభించింది. చాలా బాగుంది, మంచిది. కానీ అదే సమయంలో కొందరు ఆసుపత్రిలోకి దూసుకురావడం, తనతో ఫోన్లో మాట్లాడలేదని చెప్పేసి లేడీ డాక్టర్ మీద ప్రతిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తుమ్మయ్య బాబు ఆసుపత్రిలో వీరంగం సృష్టించాడు. వాడికి సంబంధించి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వివత్సంగా వైరల్ అవుతున్నాయి. తనెవరో తెలియదా, చెప్పినట్లుగా చేయాలని తెలియదా అని చెప్పేసి ఆ తమ్మయ్య బాబు అదేవిధంగా ఆయన అనుచరులు ఆసుపత్రిలో ఏమి హంగామా సృష్టించారంటే నా సామిరంగా గట్టిగా కేకలు అరిచి గగ్గోలు పెట్టారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులు అదేవిధంగా సిబ్బంది వాళ్ళంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే భయాందోళన కూడా గురయ్యారు. అంతేకాదు ఆసుపత్రి సిబ్బంది తీస్తున్నటువంటి వీడియోలని జనసేన పార్టీ కార్యకర్తలు ఫోన్లు లాక్కొని రికార్డ్ అయిన దృశ్యాలను మొత్తాన్ని కూడా డిలీట్ చేశారు. ఆ వీడియో ఎప్పుడైతే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందో ఆ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు వ్యవహార శైలి మీద పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడంట. ఓ మహిళా వైద్యురాలి మీద ఆయన ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించాడంట. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీని మీద స్పందించాడంట. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా సూచించాడంట. మరి ఎంతవరకు నిజమనేది తెలియాలి. ఈ వివాదం మీద పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశాడంట. ఈ మేరకు జనసేన పార్టీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు కూడా ఇచ్చాడంట. తప్పు నిర్ధారణ అయినట్లయితే సంబంధిత ఇన్ఛార్జ్ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేశాడంట. చాలా మంచి పరిణామమే. అదేవిధంగా ఈ సంఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతోనే జనసేన వర్గాల్లో ఒక పెద్ద చర్చకు కూడా దారితీసింది. ఆ వరుపుల తమ్మయ్య ప్రవర్తన మీద జనసేన పార్టీ శ్రేణిలో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవహారాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని పార్టీ క్రమశిక్షణ మీద తన నిబద్ధతను మరోసారి చాటుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈ వ్యక్తి మీద విచారణకు చేపట్టాడో మరి తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీద ఎందుకు మరి విచారణ జరిపి అతని మీద కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నాడో పవన్ కళ్యాణ్ మనకైతే అర్థం కావడం. అది ఇంకా ఘోరం కదా, అది ఇంకా ఘోరం. ఆ మహిళ అయితే లక్ష్మీ అనేసి మహిళ వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ చేసింది. మరి కిరణ్ రాయల్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత శ్రద్ధ పెట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నాడో మనకైతే అర్థం కావడంలో. ఎందుకంటే ఆయన దగ్గర ఏదో పెన్ డ్రైవ్ ఏదో కూడా పెన్ డ్రైవ్కి సంబంధించి కూడా ఒక వీడియో లీక్ అయింది. మేబీ దానివల్ల ఏమైనా సరే అతని మీద కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నాడా? కిరణ్ రాయల్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అతను మంచివాడు కాదు కదా. మరి అతని మీద వీళ్ళు విచారణ చేశారు, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మనకైతే అర్థం కావడం లేదు. చూద్దాం, మరి జనసేన పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ అంతా కూడా ఇలానే ఉన్నారు.